నా పేరు సాలెహా తబ్సు. నేను 5th క్లాస్ చదువుతున్నాను. మై స్కూల్ నేమ్ ఇస్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ బాల సరస్వతి. మై కాలనీ నేమ్ ఇస్ సుందరయ్య కాలనీ. మేము రోజు బడికి వెళ్తున్నాము. మాకు వర్షం పడ్డప్పుడు చీకటిగా రేకులు పడిపోతూ ఉంటాయి. రాళ్ళల్లో నుంచి పాములు, తేళ్ళు అవన్నీ వస్తుంటాయి. మేము చదువుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. టాయిలెట్కి వెళ్ళాలన్నా పాములు, తేళ్ళు అవన్నీ వస్తుంటాయి. లోకేష్ మామ, మాకు ఒక స్కూల్ని నిర్మించండి. నా పేరు అమృత. నేను 3rd క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ రేకులు కారుతాయి. వాన పడితే యాడ మీద పడతాయని భయపడతాం. లోపలికి పోయి చదువుకుందామంటే కరెంటు కానీ ఉండదు. లోకేష్ మామ, మా స్కూల్ కట్టియ్యి. స్కూల్ సౌకర్యం సరిగా లేదు. ఇక్కడ వర్షం పడ్డా కానీ పిల్లలు చాలా ఇబ్బందితో వస్తున్నారు స్కూల్ దగ్గరికి. రేకులు ఎప్పుడెప్పుడు తల మీద పడతాయా, పిల్లలకి ఏం జరుగుతుందా అని తల్లిదండ్రులు చాలా మేము ఇబ్బంది పడుతున్నాము. పిల్లలు వచ్చి చెప్తున్నారు, అమ్మ సరిగా లేదమ్మా, ఏమైనా పడతాయేమోనని మాకు భయం లేస్తుంది, చదువుకుంటున్నా కానీ భయం లేస్తుంది అని చెప్తున్నారు. అయినా కానీ ఎవరికైనా చర్చిద్దామంటే ఎవరు పట్టించుకోవటం లేదు. బండలు కూడా సరిగా లేవు. ఎక్కడెక్కడ ఏమైనా వస్తున్నాయేమని అది కూడా భయం లేస్తుంది. ఒకసారి పాము వచ్చింది, ఒకసారి తేలు వచ్చింది. పిల్లలు కూడా చెప్పి సారోళ్ళు అడిగి ఎట్లో తిట్లు చేస్తున్నారు. అయినా కానీ చాలా ఇబ్బందులతో పిల్లలు ఇంటికి వస్తారా లేదని కూడా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్లీజ్ లోకేష్ గారు, మా కొత్త స్కూల్ని కల్పించి బాగా సౌకర్యాలు కల్పించి మా పిల్లలు చదువుకునేటట్లు, తల్లిదండ్రులు బాగా ఆనందపడి స్కూల్కి పంపించేటట్లు చేయండి. మేము 20 సంవత్సరాల నుంచి ఈ కాలనీలో ఉంటున్నాం. మాకు కాలనీ ఇబ్బంది సమస్యలు అయినా కూడా మేము అలానే ఉంటున్నాము. వర్షాలు వచ్చే ఇబ్బంది పడిపోతున్నాము. స్కూలు లేదు పిల్లలకి, అయినా ఆ స్కూల్కే వెళ్తున్నారు పిల్లలు. బెచ్చల గోడలు అవి స్కూలు, రేకుల షెడ్లు అవి ఎలా ఉన్నా కూడా అలానే వెళ్తున్నారు వస్తున్నారు. ఇన్ఫర్మేషన్లు ఎన్నిసార్లు ఇచ్చినా ప్రభుత్వం కలుసుకోలేదు. ఈ స్కూలు మా బాడీ స్కూలు, దాంట్లో రేకులు సరిగ్గా లేవు, బండలు సరిగ్గా లేవు. అయినా పిల్లలు సారోళ్ళు ఉండటానికి బాత్రూమ్ లేవు, లెట్రిన్లు లేవు, వాటర్ కానీ లేదు. రెండోది ఏంటంటే మా కాలనీలో వర్షం వచ్చినప్పుడు వాటర్ ఎక్కువ ఉంటుంది నేల మీద, పిల్లలు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. నా పేరు అరుణ. మేము ఈ కాలనీకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. స్కూలు అద్దెకు తీసుకొని ఉంటున్నాం. చాలా పిల్లలు కూడా స్కూల్కి రావాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకేం గుండెలో దడదడగా ఉంటుంది. పిల్లలను బడికి పంపించాలంటే వానలు ఇబ్బందులు అవుతున్నాయి. కానీ స్కూల్ మీద దయ ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కావాల్సిన అవసరాలన్నీ మాకు కల్పించాలని లోకేష్ గారి మీద దయ ఉంచి మేము ఆశిస్తున్నాము. స్కూల్ సమస్యలు అంటే ఏముంది? స్కూల్ సమస్యలు అంటే బాత్రూమ్లు, స్కూల్ బేచల గోడ, అందులో పాములు పుట్టలు వస్తుంటాయి. ఆ గోడలు తీసేసి మంచిగా స్కూల్ ఏర్పాటు చేయాలని. నా పేరు ప్రభు కుమార్. నేను 4th క్లాస్ చదువుతున్నాను ఇక్కడ సుందర కాలనీలో. మా రేకులు బాగాలే, వాన పడితే నీళ్ళు కాడతాయి. అందుకే మేము కూర్చోలేకపోతున్నాం. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నాం. మళ్ళా బొక్కలలో నుండి పాములు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి. లోకేష్ మామ మంచి బడి కట్టించు.